హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం న్యూమరాలజీ ప్రకారంగా వై అక్షరము, బి అక్షరము, మరి ఏ నుంచి జెడ్ వరకు కూడా చెప్పేటువంటి సందర్భంలో అర్జెంటుగా కూడా ఈ యొక్క ఆర్ అక్షరం బాలేదని, అదేవిధంగా ఈ వై బి అక్షరాలు బాగా లేవు అని చెప్పి మీరు కొంచెము వర్షం పడేటువంటి సిచ్యువేషన్లో గొడుగు రూపకంగా నేను మీకు సహాయపడతాను అనేటువంటి భావనలో మాత్రమే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు పెట్టేటువంటి అవసరం నాకు లేదు. ఆల్రెడీ మీరు సిచ్యువేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు గత 3 నెలల నుండి అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్తున్నాను. అలాంటి సిచ్యువేషన్స్ మేము ఎలాంటిది కూడా ఫేస్ చేయడం లేదు, బాగానే ఉన్నాము అనుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహ ప్రాప్తిరస్తు అని అంటున్నాను. కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, యమున కావచ్చును, యోగి కావచ్చును, యామిని కావచ్చును, అదేవిధంగా భారతి, భవాని, భార్గవ్ కావచ్చును, ఈ భిక్షపతి కావచ్చును, ఇలా ఎవరైనా. దాంతో పాటుగా జ్యోతి కావచ్చును, ఇక్కడ భీమా కావచ్చును, భీముడు కావచ్చును, అదేవిధంగా ధ్రువ్ కావచ్చును, ధ్రువ కావచ్చును, ఇలాంటి పేర్లు ఉండేటువంటి వారికి వయసు రీత్యా ఇప్పుడు ధ్రువ్ ఉన్నాడు ఉదాహరణకు, ఇతనికి ఒక 8 సంవత్సరాల పిల్లవాడు. 8 సంవత్సరాల పిల్లవానికి ధ్రువుకు హెల్త్ ఇష్యూస్ వస్తుంది. తరచూ జ్వరం రావడం కానీ, మోషన్స్ వామిటింగ్స్ అవ్వడం కానీ, దిష్టి తాకడం లాంటివి ఖచ్చితంగా ఈ 3-4 నెలల నుండి అవుతూ ఉన్నవి. 100% కూడా. అది మీరే క్వశ్చన్ వేసుకోండి. ఇక ఇదే జ్యోతి అనేటువంటి పర్సన్ ఉంది అనుకున్నట్టయితే ఉదాహరణకు పిల్లల పెళ్లికి సంబంధించినటువంటి పనులు దగ్గర దాకా వచ్చి వెళ్ళడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత మైనస్ వాతావరణం కానీ, మీరెంత పని చేసినప్పటికీ కూడా మీకు గుర్తింపు రాకుండా ఉండేటువంటి పరిస్థితి, ఇలా ఉండేటువంటి పరిస్థితులు. మరి ఇక్కడ వీరికి కూడా యాజ్ ఇట్ ఈస్ ముఖ్యంగా ఏమిటి అంటే ఉద్యోగంలో పెను మార్పులు, రెండవది వివాహానికి సంబంధించి ఏమైనా పనులు దగ్గర దాకా వచ్చి వెళ్ళడము, ఎంగేజ్మెంట్ అయ్యి కూడా బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొత్తగా వివాహం జరిగితే భార్యాభర్తలకు విపరీతమైనటువంటి ఘర్షణ. రెండవది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారము మందగించేటువంటి పరిస్థితి, వ్యాపారము ముందుకు అసలు వెళ్లకుండా అసలు ఈ వ్యాపారం తీసేయాలా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఇంకా పనిచేసే చోట కంఫర్ట్గా ఉండే పరిస్థితి. హాస్పిటల్కి వెళితే ఎలాంటి టెస్టులు చేయించినా కూడా ఎలాంటి రిపోర్ట్స్ అంతా బాగానే ఉన్నవి అని మాట్లాడడం, కానీ చూస్తే మీకు హెల్త్ ఇష్యూ ఉండడం, ఇలాంటివి తారసపడము. మీ భార్యకు కానీ భర్తకు కానీ ఇద్దరిట్లో ఎవరికైనా ఒకరికి హెల్త్ ప్రాబ్లం, బి అక్షరం వై అక్షరం మీద ఉండేటువంటి వారి యొక్క భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి. కనుక మీరందరూ కూడా మెచ్యూరిటీగా ఆలోచన చేసుకొని ఎందుకు చెప్తున్నారు గురువు గారు అనేటువంటి విషయాన్ని మీరు కొంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ పేరు గల వారు ఎవరైనా కూడా ఖచ్చితంగా కూడా మీరు గురువుకు సంబంధించినటువంటి పారాయణం చేయండి. రెండవది దత్తాత్రేయ స్వామికి సంబంధించి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని రోజుకొక 108 సార్లు చదవండి. మూడవది సత్కర్మలు చేయండి. సత్కర్మలలో భాగంగా అన్నదానము ఎవ్వరికైనా మంచిదే. 2 బ్రాహ్మణులకు సాహిత్య దానం పెట్టండి, లేదా లేని వారికి అన్నం పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు ఒక్కటే విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఉండేటువంటి సందర్భంలో ఎవరో బాధపడుతున్నారు అంటే అయ్యో పాపం అనొద్దు. అంటే నేను చెప్పేది ఏమిటి, ఒక రోగంతో ఒకరు బాధపడుతున్నారు. ఇప్పుడు
కర్త కర్మ క్రియ ఏ విధంగానైతే ఉంటారో అదే విధంగా నాలుగవది మనము ఎవరి గురించైనా ఇప్పుడు వారు వారి కర్మరీత్యా వారు బాధపడుతున్నారు. అది ఆ భగవంతుడు వేసినటువంటి శిక్ష అది. మీరు ఈ సమయంలో వారిని అయ్యో పాపం అంటే భగవంతుడు వేసినటువంటి శిక్షనే మీరు తప్పు పట్టేటువంటి పరిస్థితి. కనుక ఇప్పుడు ఉండేటువంటి సిట్యుయేషన్‌లో మీకు ఆ యొక్క ఎనర్జీ మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ. కనుక వారికి ఒక కాలు ఇరిగింది అనుకుందాం. వారు చేసినటువంటి కర్మానుసారే భగవంతుడు వేసినటువంటి శిక్ష. మీరు చూడడానికి వెళ్లారు. అయ్యో పాపం! మీరు జనరల్‌గా కాలు బెనకడమా? లేదా మీరు కాలు మామూలుగా జారి పడడమా? బండి మీద నుంచి పడడమా? ఇలాంటివి ఏమైనా జరిగే ప్రమాదాలుంటాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇది మీరు అర్థం చేసుకోండి. కనుక ఏదున్నా గూడా మెచ్యూరిటీగా సరే, ఓకే అని జెప్పి వదిలేసి మీరు ముందుకు వెళ్ళిపోండి. ఖచ్చితంగా కూడా ప్రతిరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా ప్రతిరోజు కూడా చదవండి. ప్రతిరోజు కూడా ఈ అక్షరాల మీద ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసాకు సంబంధించినటువంటి స్క్రీన్ సేవర్ గాని, వాల్ పేపర్ గాని, లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. మంచి ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి రాబోయేటువంటి పరిస్థితి ఉంది. రేపు 24 జనవరి తర్వాత. వ్యక్తిగత జాతకంలో మీ దశ, అంతర్దశ భుక్తులు గూడా ఉంటాయి. అవి గూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ మైనస్ జరుగుతుంది. మరి అందులో గూడా ఏమైనా ప్లస్సులు జరిగేటివి ఉన్నవా? మరి ఇది చిన్న రెమెడీ చేస్తే సరిపోతుందా? అనేది గూడా తెలుసుకోండి ఒకసారి. తప్పకుండా రెమెడీస్ అనేటువంటివి అద్భుతమైనవి అవి. మనకు మనకు శాస్త్రాలలో అద్భుతమైనటువంటి రెమెడీలు మహర్షులు మనకు అందించారు. కనుక దానిని కరెక్ట్‌గా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించండి. ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. మీకందరికీ నేను ధైర్యం ఇచ్చేటువంటి విధంగా చెప్తున్నాను. 2025 జనవరి దాకా ఓపిక పట్టండి. అంతా శుభమే కలుగుతుంది. ఆల్ ద బెస్ట్.